గొప్పతనాన్ని ఇచ్చును, పరాక్రమము ఇచ్చును, హెచ్చింపును ఇచ్చును. ఐశ్వర్యము, గొప్పతనము, పరాక్రమము, హెచ్చింపు ఇవన్నీ నీ వలన కలుగుతాయి. ఈ భక్తుడు ఈ మాట చెప్పేటప్పుడు అదేమిటి ఈ మాట వాడారు, ఈ మాట నాకు బాగా నచ్చింది. అందరికీ బలమిచ్చువాడవు నీవే, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ నామమును నేను కొనియాడుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట యెషయా ప్రవచన పుస్తకంలో 9:6 ఉంది. బలవంతుడగు దేవుడు తండ్రి అని. మైటీ గాడ్. నలభై 9:26 అక్కడ యాకోబు బలవంతుడు. మన దేవునికి ఒక పేరుంది, బలవంతుడగు దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, శక్తి సంపూర్ణుడు. మనిషి బలము ఎంత అని నేను ఆలోచన చేస్తావంటే, ఒక మనిషి జీవితం నీటి బుడగ వంటిది. మనిషి జీవితమే నీటి బుడగ వంటిది అయితే ఆ బుడగకు ఎంత బలం ఉంటుంది? మనిషి జీవితం ఓటి కుండ వంటిది అని ఉంది. ఆ ఓటి కుండకి ఎంత బలం ఉంటుంది? కాల్లో తాను వేసుకున్నటువంటి చెప్పులో ఉన్నటువంటి ఒక మేక్ గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళంతా తినివేసింది. షుగర్ పేషెంట్. మ్యారేజ్ డే అని సూటు బూటు వేసి ప్రార్థన చేయించుకుంటే ఒక రిచ్ ఫ్యామిలీ గుండె కత్తుకొని ప్రార్థన చేశాను. 6 నెలల తర్వాత 4 మోసుకొని రావాల్సి వచ్చింది, ఏదో రక్తంలో మార్పు వచ్చింది అని. మనిషి బలం ఎంత? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలము ఎంతో, దానికి అంతు లేదు. అందుకే దావీదు ఎప్పుడు కోరుకుంటాడు, ఇలా దేవుని మందిరానికి వచ్చి, దావీదు ఈరోజు మందిరానికి వచ్చారు, నీ ఆశ, నీ కోరిక ఏమిటో చెప్పు అంటే, నీ బలమును, నీ ప్రభావమును నీ పరిశుద్ధాలయమందు నేను చూడాలని కనిపెట్టుకుని ఉన్నానయ్యా అంటాడు. సకల గోళాలన్నిటినీ
ప్రకాశింపచేసేది సూర్యగోళం. గ్రహాలకు తమంతట తాము ప్రకాశించే స్వయప్రకాశం లేదు. ఆ సూర్యగోళపు కిరణాలు పడితే గోళాలన్నీ ప్రకాశిస్తాయి. ఆయన బలము ఎంతో అంతులేదు. ఇక్కడ నుండి మీరు ఆ సెంటర్కి పరిగెత్తమంటే పరిగెత్తి అంటాం, ఎవరైనా సరే. కొన్ని పర్యాయాలు బైబిల్లో మనకు యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాం. కొన్నిసార్లు నేను బైబిల్లో చదువుతున్నప్పుడు యెహోవా బాహుబలము తక్కువాయనా, యెహోవా బాహుబలము తక్కువైందా, ఎంత బలాన్ని ఆయన మనకు ఇచ్చినా ఆయనలో బలం తక్కువ కాదు. ఇంకా 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 ఆయనలో బలం ఉంటుంది. ఆయన బలానికి అంతు లేదు. ఈరోజు మీ శరీర సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలకు కావలసినటువంటి ఐశ్వర్యము, గొప్పతనము, పరాక్రమము హెచ్చింపే కాదు, మీ అందరికీ మనందరికీ బలము ఇచ్చేవాడు ఆయనే. ఆయన ఎవరు? యాకోబు బలవంతుడు అనండి ఒకసారి. వాయిస్ కొంచెం రేజ్ చేయాలి మీరు. ఈ మధ్య యేసన్న గారి భూస్థాపన కార్యక్రమం జరిగేటప్పుడు బాధపడతా అక్కడ కూర్చుంటే సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. చాలా వచ్చాయి. ఒక మెసేజ్ చదివితే, యేసన్న గారు దూరం అయ్యారని బాధపడకు, యేసయ్య నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. అప్పుడు నేను చదువుతున్నప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. హోసన్నా మినిస్ట్రీ అధినేత ఎవరు? యేసయ్య కదా? కాదు. హోసన్నా మినిస్ట్రీ అధినేత ఎవరు? యేసన్న. హోసన్నా మినిస్ట్రీ బలవంతుడు యేసయ్య. యేసన్న బలవంతుడు, యాకోబు బలవంతుడు యేసయ్య, రాజన్న బలవంతుడు యేసయ్య. ఇక మీ పేరు పెట్టుకోండి. హోసన్నా మినిస్ట్రీ బలవంతుడు యేసయ్య. యాకోబుని తీసి మీ పక్కన మీ పేరు పెట్టుకోండి. పెట్టుకోవటం చేత కాకపోతే నా బలవంతుడు యేసయ్య అనండి అందరూ. ఆవులించబాకండి, గట్టిగా నోరు తెరిచి ఒప్పుకోనండి. మన బలవంతుడు ఎవరు? అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. ఈ సమయములో ఆయన బలము బయలుపరచబడుతుంది. ఆయన బలము ఎవరికో అవసరమై ఉన్నది. ఆయన బలము నీ జీవితములో ఏ ఏ కార్యములు చేయబోతుందో ఆయన బలమును మీకు మనకు ఇవ్వాలని యేసుక్రీస్తు
బలవంతుడగు దేవునిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. రాజన్న బలవంతుడు ఉన్నంత కాలం రాజన్నకు చలనం లేదు. హోసన్న బలవంతుడు ఉన్నంత కాలం హోసన్నకు చలనం లేదు. యాకోబుకు బలవంతుడు అయిన దేవుడు ఉన్నంత కాలం, నీకు బలవంతుడుగా ఉన్నంత కాలం నీ జీవితానికి చలనం లేదు. నీ జీవితానికి ముగింపు లేదు. కృంగిపోవలసిన అవసరం లేదు. అందరికీ బలమిచ్చువాడవు నీవే యేసయ్యా. ఏ ఏ సమయాలలో ఆయన బలాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చేటప్పుడు ఆ ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆయన బలమిచ్చినప్పుడు ఆ ప్రజలలో కలిగిన మార్పులు ఎలా ఉన్నాయి, అవి మీతో కొద్దిగా పంచుకుంటాను. 40వ అధ్యాయం యెషయా ప్రవచన పుస్తకం 29. అలయక పరిగెత్తెదరు. నోట్ చేయండి, పాస్ట్ 5. ఆయన బలము మీకు ఇస్తే, ఆయన బలము మనకు ఇచ్చినప్పుడు ఆత్మీయతలో ఏ ఒక్కరూ అలసిపోరు. అలయక పరిగెత్తుదురు. 40:29 నుండి 31వ వాక్యం వరకు మీరు నోట్ చేసుకుంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవదురు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. కొన్ని పర్యాయాలు పరిస్థితులు ప్రతికూలముగా మారిన కారణమును బట్టి ప్రజలు సొమ్మసిల్లారు, పూర్తిగా అలసిపోయారు. వారిని గమనించిన యేసయ్య ఆయన తన బలాన్ని పంపిస్తున్నారు వారికి. ఆత్మీయతలో పరిగెత్తి 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 మీకు ఎదురు వచ్చే ఆ స్పీడ్ బ్రేకర్లను బట్టి మీ పరుగు ఇప్పుడు ఆగిపోయింది. పూర్తిగా సొమ్మసిల్లారు. ఆయన మనకు బలం ఇచ్చినప్పుడు ఆత్మీయతలో ఏ ఒక్కరు ఎవ్వరు సొమ్మసిల్లరు, అలయక పరిగెత్తబోతున్నారు, సొమ్మసిల్లక నడిచిపోబోతున్నారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి అలా వెళ్తారు. అలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా అలసిపోయి ఒక సహోదరుడు వెళ్తున్నాడు. అక్కడ ఒక గుడారం వేసుకొని ఒక ఆమె వాకిట నిలిచింది. ఆ గుడారం లోనికి వెళ్ళి, బాగా నేను అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా వస్తే నేను లేనని చెప్పు,
శత్రువులు నన్ను తరుముతున్నారు, కొంచెం నీళ్ళిస్తావా? పాలిచ్చి పండుకోబెట్టింది. బాగా అలసిపోయి నిద్రిస్తున్నప్పుడు సుత్తే మేకు ఒకటి తీసుకొని ఆ నొసటిని పెట్టి కొట్టి చంపింది. ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు సిసేరా. బాగా అలసిపోయాడు, ప్రాణం విసికి ఆ స్త్రీ ఒడిలో పడిపోయి జుట్టు కత్తిరించేంత వరకు కూడా అలుపులో నుంచి లేవలేదు. అలసిన వారు అనర్థాలకు గురయ్యారు. ఆత్మీయతలో మీరు గమనించండి, మీకు ఎదురొచ్చేటటువంటి కొన్ని పరిస్థితులు, కుడి భుజం పడిపోయిందే, ఎడమ భుజం పడిపోయిందే అని కొన్నిసార్లు అనిపిస్తుంది. నాకు ముఖ్య స్నేహితుడు ఉన్నాడు, ముఖ్య స్నేహితుడు. ఆయన సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఏంటి ఒకలాగా అయిపోయింది, ఇలా అయ్యారు ఏంటని. అలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కొంచెం బాధ కలిగే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో ప్రభు బలపరిచాడు. ప్రాణంతో ప్రాణం పెనవేసుకుని ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. హఠాత్తుగా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కృంగిపోయాను. ప్రభు నాతో చెప్పింది అదే, ఎవరెవరో ఏమేమో అయిపోతారు. ఏమైపోతారు నీకు తెలియదు, ఏమేమో అయిపోతారు. ఎందరో ఎదురొస్తారు నీ యాత్రకి. నీవు నన్ను గురిగా పెట్టుకో. నువ్వు సమస్యల్లో నీ గొంతులో తుది శ్వాస పోయే వరకు అలయక సేవలో నువ్వు పరిగెత్తుతావు. సమస్యలకు నువ్వు నడిచిపోతావు. ఒకసారి ఒక స్త్రీ ఏలియాని బాగా భయపెట్టారు. ఆమె ప్రవక్తలందరినీ ఏలియా చంపించాడు కర్మేలు పర్వతం మీద. శపథం చేశారు, రేపు ఉదయానికి నా ప్రవక్తలలో ఒకని వలె ఏలియా నేను చంపబోతున్నాను. ఒక ఉత్తరం పంపించింది. ఏలియా, ఎక్కడ ఉన్న సవాల్, రేపు ఉదయానికి నా ప్రవక్తలలో ఒకని వలె నీ తల నేను నరికివేయబోతున్నాను. ఒక దినము ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఒక బదరీ వృక్షం క్రింద పండుకొని సొమ్మసిల్లిపోయి ఒక చిన్న ప్రార్థన చేశాడు. తన జీవితానికి ఇక ఎండ్ అనుకున్నాడు, ముగింపు. ఆ ప్రవక్త చాలా గొప్ప దైవజనుడు. ఓ దైవజనుడా, రాజుగారు నిన్ను రమ్మని చెప్తున్నారంటే, నేను దైవజనుణ్ణి అయితే ఆకాశము నుండి అగ్ని దిగునుగాక అన్నాడు. అగ్ని దిగింది. నా మాటగాక భూమి మీద వర్షం కురవదు అన్నారు. కురవలేదు. నీ తొట్టిలో ఉన్న పిండి తరిగిపోదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోదు అన్నారు. అలాగే జరిగింది.
మృతి ఉన్న చోట జీవాన్ని ప్రసాదించినవాడు, రాజ్యాలను తల్లక్రిందులు చేసినవాడు, అంతటి గొప్ప దైవజనుడు తన జీవితం మీద తనకే విరక్తి పుట్టి తన ముగింపు ఎంత మహిమకరముగా ఉంటుందో అనే సంగతిని ప్రక్కన పెట్టి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడినేమి కాదు. ఆయన వాడిన ప్రార్థనలో ఈ బలహీనమైన మాటలు, అంటే పితరులను గురి పెట్టుకుంటున్నాడు ఏమిటి? నన్ను చంపు, ఆ స్త్రీ చేతిలో నేను చనిపోవటం కాదు, నువ్వు నన్ను చంపు, ఇక చాలు, ఇంతవరకు చేశాను, యథార్థంగా చేశాను, నమ్మకంగా చేశాను, ఇక చేసిన వరకు నాకు ప్రతిఫలం ఉంటే చాలు. చాలాసార్లు మీ జీవితంలో కూడా ఈ మాటలే పొడచూపుతూ ఉన్నాయి. వారికంటే భక్తున్నా, ఆమె కంటే భక్తురాలనా, వారికే అలా తటస్థించినప్పుడు నా పరిస్థితి ఏమిటి అని మిమ్మల్ని మీరే సొమ్మసిల్లేటట్లు చేసుకుంటున్నారు. అవి మన జీవితంలో ఆయా సమయాల్లో ప్రవేశిస్తాయి. ఆకాశము నుండి దేవదూత రావటం ఏమిటి? ఏలియాని లేపి దేవుని నీకు భోజనం పంపించారు చేయమని చెబితే తిని మరలా పండుకుంటాడు. మరలా సాయంకాలం భోజనం తీసుకొని వచ్చారు దేవదూతలు. ఆ సమయంలో దేవదూత మాట్లాడిన మాట, దేవుని మాట ఒకటి బాగా నచ్చింది. రాజుల మొదటి పుస్తకం 19:8 నుండి మీరు చదువుకుంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. ఏలియా లే, ఇక్కడేం చేస్తున్నావు? లే ఏలియా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమశాలి, లే. ముందు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. ఇప్పటే నీ జీవితానికి ఎండి పెట్టుకుంటున్నావేమిటి? నీవు తైలం తీసుకొని అభిషేకించవలసినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. రాజులు నీ ద్వారా అభిషేకించబడాలని ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నారు. నీ ద్వారా ఇంకా ఎంతమందో ప్రవక్తలు లేవబోతున్నారు. లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. ఇజ్రాయేలు మీద ఆ రాజును నీవు ప్రతిష్ఠించు, తైలం పోసి. నీకు బదులుగా ఎలీషా మీద తైలం పోసి అతన్ని ప్రతిష్ఠించు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది. అలసిపోకు. ఇది ముగింపు కాదు, ఇది నీకు ప్రారంభం. చేయవలసింది చాలా ఉంది. ఆ వాక్యం ఏమంటుందో తెలుసా?
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతము అనబడిన హోరేబునకు వెళ్ళెను. గట్టిగా కొట్టండి, చచ్చు దెబ్బలు ఎందుకు, ఇంకా గట్టిగా. హల్లెలూయా. బలము చేత అనే పదాన్ని ఉపయోగించారు. బలము చేత. ఏలియాకు బలమిచ్చిన దేవుడు. ఎందుకు? ఏలియా, నీవు అలయక పరిగెత్తాలి. ఇక మీ వరకు వస్తే ప్రార్థనలు చేసి పరిగెత్తి ఇక ఆగిపోయారు. కుందేలు సామెతగా, కుందేలు ఆ తాబేలు వచ్చే వరకు కాసేపు నిద్రించుదాము, ఆ తర్వాత ప్రయాణం చేయొచ్చులే, తొందర ఏముందని హాయిగా పడుకుంది. 4 గంతులు వేసింది కుందేలు. ఆ 4 గంతులు మహా ఊపు, అలసిపోయింది. గమ్యాన్ని, గురిని కోల్పోయింది. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఇప్పుడు కొందరికి ఆరంభములో ఉన్న భక్తి కూడా రోజు రోజుకి ఉండట్లా. ఆరంభంలో దేవుని సన్నిధికి వచ్చే అంత ఆసక్తి, ఆరంభంలో ఎక్కువగా ప్రార్థనలో గడిపే ఆ ఆసక్తి, నిష్టగా ఉపవాసాలు ఉండటం, సేవకులంటే భయపడటం, సేవకులు అక్కడ వెళ్తూ ఉంటేనే ఇక్కడ సైకిల్ మీద కూడా దిగి వందనాలు చెప్పటం. ఇప్పుడు సేవకులు ఎదురుగొట్టా కానీ వందనాలు చెప్పే పరిస్థితి లేదు కొందరికి. ఒకప్పుడే సేవకులు అలా వెళ్తుంటేనే ఇక్కడే సైకిల్ దిగి వారు చూసినా చూడకపోయినా అనే ఆ ఆసక్తి, ఆ ఆప్యాయత ఇప్పుడు ఎదురుపడిన తలంచుకొని వెళ్ళే పరిస్థితులు. నీ పరుగు అలయక సాగుతుందా? అలసిపోతున్నావా? ఎవరినో నేను విమర్శించాలని కాదు, అలా నేను విమర్శించి మిమ్మల్ని కించపరిస్తే నాకేం ఆశీర్వాదం కలుగుతుంది? ఏది చేసినా నేను మీ కొరకు మేలే చేయాలి, కీడు చేయకూడదు. అది నాకు దూరం కావాలని నేను ప్రార్థనలో పెడతాను. మీ పరుగు అలసిన స్థితికి వస్తుందా? లేకపోతే అలయక పరిగెత్తుతున్నారా? దేవుని కార్యాల విషయంలో, నా దేవుని విషయంలో రోజు రోజుకి సోమరితనం ఏర్పడుతుందా? ఆ నిర్లక్ష్య స్వభావం, 4 గంటలకు ప్రార్థనకు లేవలేని స్థితి, భోజనం పెట్టుకునే ముందు కాసేపు ప్రార్థన చేసుకుంటామనే పరిస్థితులు, డ్యూటీ నుండి ఇంటికి రాగానే కాసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునే స్థితి, దేవుని సన్నిధిలో ఇప్పుడు కనిపెట్టలేక తిండికి, నిద్రకు, ఈ ఐహిక విచారాలకు, ఈ ధనభోగాలు మిమ్మల్ని ఎదగకుండా ఎక్కడ అణిచివేస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. దర్శనాన్ని, పిలుపును, దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతిష్ట కలిగిన అనుభవాలను పాడు చేసుకోకుండా నా ప్రభువైన యేసు క్రీస్తు
ఈ ఆరాధనలో సొమ్మసిల్లిన మీకు అలసిపోకుండా ఆయనే బలము ఇచ్చువాడై ఉన్నాడు. ఆయనే బలము ఇచ్చువాడై ఉన్నాడు. మీ శక్తికి మించిన ప్రయాణం మీకు సిద్ధమై ఉన్నది. ఇప్పుడే ఆయన బలము మీ శరీరములో ప్రవేశిస్తుంది. ఆయన బలము మీలో ప్రారంభమవుతుంది. అందరికీ బలమిచ్చువాడు ఆయనే. అందరికీ బలము ఇచ్చువాడు ఆయనే. అందరికీ బలము ఇచ్చువాడు ఆయనే. అందరికీ బలము ఇచ్చువాడు ఆయనే. ఆయనే ఆయనే అలసిన మీకు బలము ఇచ్చువాడు ఆయనే. అలయక పరిగెత్తండి, అలయక పరిగెత్తండి. పక్షి రాజు వలె పైకి ఎగరండి. సొమ్మసిల్లక నడిచిపోవాలి. అదిగో అదిగో అదిగో, అలసిపోవద్దు, అలసిపోవద్దు. అలయక పరిగెత్తండి. హెబ్రీ గ్రంథకర్త అంటారు ఇదే మాట. ఒక గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించింది. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్న పరిశుద్ధులైన వ్యక్తులు. 12వ అధ్యాయంలో మీరు కూడా మీ వరకు వచ్చింది. ఇప్పుడు మీ వంతు. చిన్నప్పుడు కో ఆట ఆడేవారు. కో ఆట స్కూల్లో పరిగెత్తి ఆడు ఈయన పట్టుకుంటాడు. ఈడు పరిగెత్తాలి. పరిగెత్తి ఆడిని పట్టుకుంటాడు. ఆడు పరిగెత్తాలి. పరిగెత్తి మేము అలావుటమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, ఇంతలా ఉంది, ఏనుగులాగు. ఆ పిల్లని పట్టుకున్నాం. ఆ పిల్ల పరిగెత్తలేక ఇంకొకటి పట్టు. పరిశుద్ధులు పరిగెత్తి ఇప్పుడు ఆ పరుగును మనకిచ్చారు, మనకు అప్పగించారు. ఆ పరుగుని ఇక్కడి నుండి మనం కంటిన్యూ చేయాలి. ఎండ్ కాదు ఇది ఎండ్ కాదు. మన పరుగు బిగినింగ్. ఇంకేం పరుగులే రాజన్న గారు అనబాకండి. నేను కూడా మిమ్మల్ని అనకూడదు. ఇంకేం పరుగులే విశ్వాసులారా అనకూడదు. అన్నానంటే అయిపోయినట్టే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన మధ్యలో ఉన్నటువంటి పందెపు రంగములో మనము ఓపికతో పరిగెత్తుదుము. అందరు చెప్పాలి, చేతులు పైకెత్తి. ఓపికతో అందరు చెప్పండి. అందరు ఏమిటి? అందుకని 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు రండి. ఓపికగా రండి, చిన్నగా. అది కాదు, పాపాత్ములు తమకు వ్యతిరేకముగా లేచిన, అక్కడ అంటారు చూడండి, మీరు విసుకకయో, లేదా 12వ అధ్యాయంలో మీరు విసుకకయో, మీరు అలసట పడకయో, మీ ప్రాణములు విసుకక ఉండునట్లు ఆయనను తలంచుకోనండి. యేసయ్యను తలంచుకోనండి. ఆయన మన గురి. ఓపికగా పరిగెత్తండి. నీ వలన బలము పొందుతున్నటువంటి వ్యక్తులు అలయక పరిగెత్తుతారు. ఫస్ట్. సెకండ్, రెండో విషయం,
84వ కీర్తన 5వ వాక్యాన్ని నోట్ చేయండి. ఓ అబ్బో, మీ తిప్పుడు బాగానే ఉంది. నీ వలన బలము పొందు మనుషులు, అది దీనికి కూడా తిప్పాలా, నోట్లో ఉమిపెట్టి. మిమ్మల్ని చూస్తుంటే ఒక్కోసారి భలే బాధ అనిపించుదబ్బా. దాని నోట్లో ఉమిపెట్టి తీయాలనా? మన నోట్లోనే ఉండాలి ఆ పదాలు. చెప్పండి ఆ మాట ఏమిటది? పురుషులంతా చెప్పండి ఆ మాట ఏమిటది? నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. నెక్స్ట్, యాత్ర చేయు మార్గములు. ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, మీరు ఆయన బలం ఇచ్చుట వలన యాత్ర చేయగలుగుతారు. ఆ యాత్ర చేయగలగటమే కాదు, యాత్రను ప్రియముగా ఎంచుకుంటారు. ఇజ్రాయేలీలకు కొన్ని పండగలు ఉంటాయి. ఆయా ప్రాంతాలలో ఉన్న ఇశ్రాయేలీలంతా ఆ పండగల సమయంలో భార్యని పిల్లల్ని తీసుకొని యెరూషలేముకు వస్తారు. ఆ రోజుల్లో ప్రయాణం చేసుకుంటూ ఆ బాకా లోయలో పడి వెళ్తారు. కింద ఉందా? బాకా లోయలో పడి దానిని జలమయముగా చేస్తారు. వారి జీవితంలో ప్రభు చేసిన మేలులన్నింటినీ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టి తలంచుకుంటూ వెళ్తారు. ఇది ఛాయ, ఇజ్రాయేల్ జీవితంలో ఒక ఛాయ. ఇంకా మీకు చెప్పాలంటే, ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు యాత్ర చేశారు. ఆ యాత్రలో వారికి బలమిచ్చింది ఎవరు? కాలు వాయకుండా, వస్త్రములు పాతగిలిపోకుండా, ఆహారం కావాలన్నప్పుడు ఆకాశపు వాకిళ్ళు తెరిచి, నీళ్లు కావలసినప్పుడు బండను చీల్చి నీళ్ళనిచ్చి, ఇదొక యాత్ర. మరి క్రొత్త నిబంధనలో మనము యాత్రికులం. పేతురు భక్తుడు చెప్పాడు, 2వ అధ్యాయం 1వ పత్రిక 11వ వాక్యములో, ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులు. మనం ఒక యాత్రికులు, ప్రయాణికులం. నూట 19వ కీర్తనలో 54వ వాక్యంలో భక్తుడు అంటాడు, యాత్రికుడునైనా నేను నా బసలో నేను పాడుకునే పాటలన్నీ అంటాడు. పాటలు పాడుచు నీ కట్టడలను గునుక్కోండి లోపల. మనం ఎప్పుడు పాడుకోవటం? పరదేశులం, యాత్రికులమని చెప్పండి. పాడండి. పరదేశులమో. చచ్చినప్పుడైనా పాడేది మీరు, రోజు పాడుకోండి. ఈసారి ఎవరైనా మగపిల్లోడికి పేరు పెట్టమని అడిగితే వచ్చి పరదేశి అని పెడతా. మోషే తన కొడుకు ఏమని పేరు పెట్టాడు చెప్పండి? లేఖనాలు చదివితేగా మీకు తెలిసేది.
మోషే కొడుక్కి మన మధ్యలో ఉన్న మోషే కాదండి, బైబిల్లో పరదేశి అని పేరు పెట్టాడు. ఆశ్చర్యంగా ఉంది. ఆడపిల్లకు పేరు పెట్టమని ఎవరైనా తీసుకొస్తే యాత్ర అని పెడతాం. ఫస్ట్ ఛాన్స్ మీకేగా, పేరు వద్దనుకుంటే తీసుకురాబాకండి. మనం యాత్రికులం, మనం యాత్ర చేసేవారివి. ఇప్పుడు చెప్పండి, మనము ప్రియముగా ఎంచుకోవాల్సింది దేన్ని? యాత్ర చేసే మార్గాలు. ఈ దేశము నుండి పరలోకానికి మనం యాత్ర చేస్తున్నాం. భూమి మీద ఉన్న ప్రతి వారు యాత్రికులు, యాత్రికులు, యాత్రికులు. ఈ డిపో బస్సులు ఉదయాన్నే 4 గంటలకు వెళ్తాయి. తిరిగి 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 మరలా ఈ డిపోకు రావాలి. అందుకే మనుషుల్ని దేవుడు సృజించినప్పుడు వారి నాసికారంధ్రములో జీవాత్మను ఊది భూమి మీదకు పంపించిన తర్వాత ఆయన చెప్పిన మాట, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. దేవుడు చెప్పుట్లో తప్పు లేదు. ఇప్పుడు మనం తిరిగి 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 మరలా ఎక్కడి నుండి వచ్చామో ఆ స్వదేశానికి వెళ్తున్నామా, లేకపోతే ఇక్కడే సెటిల్ అవుతున్నామా? కాకిని కూడా చూడండి, నీళ్ళు ఇనికిపోయాయో లేదో చూసిరా తల్లి అని పంపించాడు. అది చచ్చిన శవాల మీదే సెటిల్ అయిపోయింది. తిరుగుతుంది 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 కానీ తిరిగి రావటం లేదు. అలాగే ఇప్పుడు యాత్ర చేసే మార్గములను మీరు ప్రియముగా ఎంచుకుంటున్నారా? మీకు ప్రియమైనవి ఏమిటి? ఇప్పుడు ఎవరు యాత్ర చేయు మార్గములను ప్రియముగా ఎంచుకొని బలాన్ని తెచ్చుకునేవారు ఎవరంటే, ఆయన వలన మీరు బలం పొందితే. సర్వ ప్రపంచాన్ని చేతుల్లో పెట్టుకొని 20 సంవత్సరాల లోపులోనే దేశాన్నంతా ప్రపంచాన్నంతా పిడికిల్లో పట్టుకొని ఆ చిన్న వయసులో కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టి ఏడ్చుచున్నాడు ఒక చక్రవర్తి అలెగ్జాండర్. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, నాకు ఇంకా 20 సంవత్సరాల వయసే రాలేదు, ఇప్పటికే నేను ప్రపంచ దేశాలన్నింటినీ జయించాను, ఇంకా వయసు ఎంతో ఉంది, ఇంక నేను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి, ఏ దేశాన్ని జయించాలి, నాకు దేశాలు లేవే యుద్ధం చేయటానికని కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి ఏడ్చాను. అంతటి వాడు చనిపోయిన తర్వాత నా శవాన్ని మీరు ఆ సమాధులతోటి తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు ఇలా పైకి లేపి నన్ను మోసుకొని వెళ్ళాడని చెప్పారు. ఎందుకు అని అడిగితే, ఈ భూమి మీదకి నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే మరలా నేను తిరిగి వెళ్తున్నాను. ఇది ఒక యాత్ర. ఆ సంగతి మీకు తెలియక మీ పేర్లు ఎక్కడెక్కడ మీ వేరులు పాతుకుపోతున్నాయి. కొందరికి కారులుంటే ప్రియం, కొందరికి పిల్లలను చూస్తే ఆ పిల్లల్ని ప్రియమైన వారిగా ఎంచుకుంటారు. మరికొంతమందికి ఏసీ రూములు ప్రియమైనవి, డబ్బు కళ్ళకు కనపడితే అది ప్రియమైనది. వేటిని మీరు
అతి ప్రియముగా ప్రేమిస్తున్నారో అతి ప్రియములుగా మీరు ఎంచుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వలన ఎంతమంది అయితే బలము పొందుతున్నారో వారందరూ యాత్ర చేయు మార్గములను అతి ప్రియములుగా ఎంచుకుంటారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒక రాజుగారు యాకోబుని అడిగారు, హలో ముసలైనా, ఏంటి ఇది అర్థం కావట్లేదు, అమలింగ్ వస్తే నీకు అర్థం కావట్లేదు, ముసలైనా ఇలా రా అని అడిగారు. 47:9 చూడు, ఆదికాండం 47:9 ఉంది, ఒకసారి చూడండి. రేజ్ చేయరా, ఈ ఒక లెవెల్లో పెట్టి ఆప్ చేయి, రావట్లా అసలు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినప్పుడు, చెప్పండి అన్ని, నా యాత్ర ఎంత? 130. మరి నేను జీవించిన సంవత్సరాలు చూశారండి. నేను జీవించిన సంవత్సరములేమో కొద్దిగా, ఆ కొద్ది కూడా దుఃఖ సహితముగా ఉన్నాయి. నేను యాత్ర చేసిన సంవత్సరాలు ఏమో 130. మేము యాత్రికులం అనండి గట్టిగా, అందరూ గట్టిగా అనండి. నిజమేనా? చెప్పండి, ఎవరు మీరంతా? యాత్రికులు ఎలా జీవించారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వాక్యం నుండి ఒకసారి మీరు గమనిస్తారా? మైక్ ఇవ్వలేదా నీకు? మళ్ళీ చెప్పాలి పేరు పెట్టి మీకు. అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. ఏనండి, వీరందరూ ప్రయాణం చేశారు ఆ దేశాన్ని కళ్ళతో చూసుకున్నారు. ఏ దేశాన్ని? పునాదులు కలిగిన పట్టణాన్ని, యెరూషలేమును. చూడండి, మనల్ని వేరు చేశారు భక్తుడు, వారిని వేరు చేశారు. వీరందరూ వాగ్దాన ఫలము పొందక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి ఏం చేశారట? అందరు కొంచెం నోరు తెరిచి ఒప్పుకుంటారా? దూరము నుండి చూశారు ఈ పట్టణాన్ని, వందనాలు చెప్పారు, శుభం ఇలా చెప్పారట, టాటా బాయ్ బాయ్, మేము రాలేకపోతున్నాం. ఏం చేద్దాం, మేము రాలేకపోతున్నాం. ఎవరు? అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత
యాకోబు. ఈ వాగ్దానమునకు సమాన వారసులైన వారందరూ వాగ్దాన దేశములో కూడా ఎలా ఉన్నారు? పరవాసులు. తర్వాత వాగ్దాన దేశాలలో కూడా వారు ఎలా ఉన్నారు? గుడారాలలో నివసించుచు అనే పదాలు ఉపయోగించారు చూడండి. ఎన్నో వాక్యం? 9లో ఉంది చూడండి. ఏమని? ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. అంత కర్మేం పట్టింది? మనకేం రేకుల షెడ్లు నచ్చట్లేదుగా. చేపలు నచ్చట్లేదుగా. ఒకసారి ఆ హ్యాండ్లెస్ కుర్చీల మీద కూర్చోడానికి కొంతమందికి వల్ల కావట్లా. అందుకే హ్యాండ్స్ కుర్చీలు తీసుకొచ్చా, 50 కుర్చీలు. నచ్చట్లా మనకి. వారికి గొర్రెలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కట్టుకోవటానికి ఎంతో ఐశ్వర్యం ఉంది. అయినా వారు ఏం చేశారట? గుడారాలు. మీ వారులు ఎవరైనా ఆర్మీకి వెళ్ళారా? మిలిటరీకి వెళ్ళారా? ఆయన ఫోన్ చేసి చెప్తా, అక్కడే ఒక ఇల్లు కట్టుకొని అక్కడే సెటిల్ అయిపోమంట. మీ బాధ ఎలా ఉంటుంది? ఆయన కర్తవ్యం ఏమిటో ముగించుకొని తిరిగి రావాలి తన స్వగృహానికి. కొంచెం ఆత్మీయంగా మీరు ఆలోచించండి సహోదరులారా. ఇల్లు వద్దని, పొలాలు వద్దని, ఆస్తులు వస్తున్నప్పుడు అనుభవించొద్దనిగా నేను చెప్తుంది. నీ మనసులో ఉండవలసినది మనం ఎవరిమి? యాత్రికులు. మనమంతా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణిస్తున్నాం ఆ దేశానికి. ఇప్పుడు దాని కొరకు మీరు ఎదురు చూస్తూ ఆ శిథిలము కానీ, నిలవరము కానీ, ఆ పట్టణం మీద ఉందా మీ దీక్ష? లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యక్రమాల వైపే వెళ్తున్నారా? ఎంతకాలం? 13-14లో ఉంది అదే హెబ్రీ పత్రికలో. నిలవరమైన పట్టణం మనకు ఇక్కడ లేదు. ఉండబోయే దాని కొరకు మనము ఎదురు చూస్తున్నాం. అందుకని ఆయన వలన మీరు బలం పొందుకొని ఇక యాత్ర చేయటం ప్రారంభించండి. యాత్ర చేయు మార్గములను మీరు ప్రియముగా ఎంచుకొనండి. వాటిని ప్రియముగా ఎంచుకొనండి. మీరంతా ఓదార్పు యాత్రలో పాలు పొందాల్సిన అవసరం లేదు. రథయాత్రలో పాలు పొందవలసిన అవసరం లేదు. మీరంతా ఈ మధ్య కొన్ని యాత్రలు వచ్చాయిలే. మాదిగల యాత్ర, మాలల యాత్ర, కమ్మల యాత్ర, కోమట్ల యాత్ర, సాయిబాబా యాత్ర, ఎక్కటం కూలి చావటం, యాత్ర యాత్ర యాత్ర. మన యాత్ర ఒకటే, నూతన యెరూషలేము యాత్ర మన యాత్ర. ఆ మాట అనండి అందరూ. అది కాదు. నీతో యాత్ర చేయు మార్గములు. ఆగండి, ఇంకొంచెం స్కేల్ పెంచండి గట్టిగా.
ఏసీ రూమ్ కాదా ప్రియమైనది? బంగారం కాదా ప్రియమైనది? ఒంటి మీద బట్టలు కాదా ప్రియమైనవి? ప్రభువునందు ఎప్పుడు నిజమే చెప్తా, నా లగేజ్ ఎప్పుడు నేను మోయగలిగినంతే పెట్టుకుంటా. నేను మోయగలిగినంతే పెట్టుకుంటా నా లగేజీ. ఎక్కువ బట్టలు ఉన్నా నాకు చిరాకు, ఎవరు కనపడితే వారికి ఇస్తుంటా. పుణ్యకార్యాలు చేస్తున్నానని కాదు, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏదైనా విలువైన వస్తువులు మీరు ఇచ్చిన ఆ ఎలుక్కి ఒక బుద్ధి ఉంటుంది. ఎలుక్కి ఎక్కడ ఉల్లిపాయ తొక్కలు దొరికినా, చింతపండు తొక్కలు దొరికినా, కరివేపాకు తొక్కలు దొరికినా అన్నీ తీసుకెళ్ళి గూట్లో పెట్టింది. దానికి ఏం ఉపయోగం ఉండదు, అది అయినా పెట్టింది. ఎలుక గూటిని ఎప్పుడన్నా చూశారా మీరు? ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి చూడండి, అన్నీ పెడతారు. కొంతమంది ముక్కుకు ఒక త్రొక్క, చెవుకు ఒక త్రొక్క, మెడల్లో కొన్ని త్రొక్కలు, నడుముకు ఒక త్రొక్కలు, బీరు వాళ్ళు అన్ని త్రొక్కలు పెట్టి నెట్టండి ఎలుక గూట్లాగా. వాటిని ప్రియమైనవిగా ఎంచుకోబాకండి సహోదరులారా. అవి కాదు మనకు ప్రియమైనవి. నా జీవితకాలం అంతా నేను కోరుకునేది అదే. నాకు సేవ ప్రభువా, ఈ బైబిల్ ఈ తండ్రి. నా జీవితకాలం అంతా యాత్ర చేసుకుంటూ వెళ్తా, నీ పని చేసుకుంటా. ఇప్పుడు ఎత్తండి ఆ పాట. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. చప్పట్లు కొట్టుకోండి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తింతురు. నీ మహిమను నోటితో పాడండి అందరూ. పరిశుద్ధులతో నిలిపి, 10 తంతుల సితారతో నిన్నే కీర్తించెదా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుక దేవుని జయమే, ఎల్లవేళలా జయమే. పక్షమై ఉన్నావు ఇక ఇలా పాడుకుంటూ వెళ్ళండి, భలే ఉంటుంది. ఏ పని చేసినా ఇలాగే పాడుకుంటా. పండుకునేటప్పుడు కూడా ఇలాగే, నీతో యాత్ర చేయ అనుకుంటూ పోయి దాని అంతు చూడాలి రేపు ఉదయం అనుకుంటూ కాదు, ఆడుకి ఎముకలు అనుకుంటూ కాదు. బ్రదర్ సౌండ్ ప్లీజ్ బ్రదర్ అని బ్రజీలు ఆడుకోవాల్సి వస్తుంది. బైక్ షెడ్ పెట్టేవాడు నన్ను చూసుకోవట్లా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చెప్పండి గట్టిగా. మీరెవరు? యాత్రికులు, పరదేశులు. అన్నీ మర్చిపోండి. ఇక ఆయన వలన బలము పొందువారు యాత్ర చేసే మార్గములను ప్రియముగా ఎంచుకుంటారు. ఒరేయ్, అపోస్తుల కార్యం 4:7. వారు పేతురును
యోహానును మధ్య నిలువపెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, అది కావాలి ఇప్పుడు నాకు కూడా అదే కావాలి. ఇప్పుడు సరైన టాపిక్లోకి వచ్చాం. ఒక దేవాలయం దగ్గర కుంటివాడిని బాగు చేశారు. పేతురు, యోహాను యేసు నామములో లేచి నడువు అన్నారు. ఆడు లేచి నడిచారు. ఆ గ్రామంలో ఇప్పుడు భయంకరమైన ఒక అలజడి. ఈడు పుట్టుక కుంటివాడు. వీడు ఎలా లేచి నడవగలిగాడో, వీనికి బలం ఎక్కడి నుండి వచ్చింది అని పేతురు, యోహాను నిలబెట్టి వారిని అడిగారు, ఏ బలమును బట్టి ఇప్పుడు ఇతనికి స్వస్థత కలిగింది? ఏ బలం? అప్పుడు వారు అంటారు, మా సొంత శక్తి చేత, మా సొంత బలము చేత ఈ కార్యం జరగలేదు. యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి ఇదిగో ఇతడు ఇప్పుడు నడుచుచున్నాడు. అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలం మీకు సంపూర్ణమైన స్వస్థతను కలగ చేయబోతుంది. మరొకసారి చేతుల పైకే చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా అందరూ. సంపూర్ణమైన స్వస్థత కలగ చేయబోతుంది. ఆయన బలాన్ని ఎందుకు మనకిస్తున్నారంటే స్వస్థత పొందమని. ఎవరో పొందలేదు, నాకెందుకు? యేసన్న గారి దగ్గరికి ఎవరో వచ్చి అడిగారట, ప్రార్థనలు చేస్తే బ్రతుకుతారా అని. బ్రతకపోతే చావుని. బ్రతకమని మీరు ప్రార్థన చేశారు. వాడు చస్తే ఇంకొకరు ప్రార్థన చేస్తాను, ఆడు చస్తే ఇంకొకరు చేస్తాను, ఆడు చస్తే చావని ఇంకొకరు చేస్తాను. వారు స్వస్థత పొందలేదని నేను ప్రార్థన చేయటం మానను. వారి బలహీనతలను బట్టి, వారి అవివేకమైన కార్యాలను బట్టి స్వస్థత వారికి ఒకవేళ శీఘ్రముగా రాకపోవచ్చు. ఒకటి మాత్రం వాస్తవం, మనిషిని స్వస్థపరచగలిగిన బలం నా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన బలం మనల్ని స్వస్థపరుచును. ఆమేన్. స్వస్థపరుస్తుంది ఆయన బలం. పెద్ద హాస్పిటల్ కాదు స్వస్థత పొందే కేంద్రం. మెడిసిన్ కాదు మీకు స్వస్థతనిచ్చేది. డాక్టర్లు కాదు మిమ్మల్ని స్వస్థపరిచేది. స్వస్థపరిచే బలం యేసయ్యలో ఉన్నది. వారి సంగతి ఏమిటి, వారి సంగతి ఏంటి, వారి సంగతి ఏంటి, వారి సంగతి ఏంటి, వారి సంగతి ఏంటి అయ్యనవసరం. నా ప్రభు అయిన యేసుక్రీస్తులో బలము ఉన్నది. ఆయన బలము మనకు పూర్ణ స్వస్థతను కలగజేయును. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వసించిన వారు హల్లెలూయా చెప్పండి. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం ఇప్పుడే బయలుపరచబడబోతుంది. ఇప్పుడే బయలుపరచబడబోతుంది. ఇప్పుడే 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 కడుపుల గడ్డలు కరిగిపోయేది. ఇప్పుడే షుగర్ వ్యాధులు తొలగిపోయేది. ఇప్పుడే బీపీ వ్యాధులు తొలగిపోయేది.
ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అదిగో 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 అదిగో. ఎవరో నన్ను ముట్టారు, ఎవరో విశ్వసించారు, ఎవరో విశ్వసించారు. నాలో నుండి ప్రభావం బయలుదేరింది, బయలుదేరింది. వాళ్ళ చప్పట్లు కొట్టి ఆనందించండి. స్వస్థత ఇచ్చిన యేసయ్యను స్తుతించండి, స్తుతించండి. ప్రాణములో, ఆత్మలో, శరీరములో యేసయ్య బలం, యేసయ్య బలము బయలుదేరింది. మన సొంత శక్తి, మన సొంత బలము చేత కాదు. ఏ బలం అని చెప్తున్నారా? నా ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న బలమే ఇతడికి నడకనిచ్చెను, ఇతనికి చూపు ఇచ్చెను, ఇతడు వినేటట్లు చేశాను. పూర్ణ స్వస్థత నా ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న బలం. ఎవరో స్వస్థత పొందలేదని నేను అవిశ్వాసిని కాను. నాలో ఒకటి ఉన్నది, ఆయన బలము సంపూర్ణమైన స్వస్థత కలగచేస్తుంది మనిషికి. చేతుల పైకే చెప్పండి గట్టిగా. తీసి పడేయండి మెడిసిన్ మీ ఇంట్లో ఉంటే. డాక్టర్ల దగ్గరికి వెళ్ళేది ఆపండి. ఆయన గాయములే స్వస్థపరిచే కేంద్రం మనకి. నమ్ము, నమ్ము. యెహోవా బాహుబలము తక్కువ కాలేదు, యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన బలం, ఎరికో కోట గోడలు కూల్చగలిగిన బలం, యోర్దాను నదిని ఏకరాశిగా ఆపిన బలం, శత్రు కోట గోడలు కూల్చివేసిన బలం. యెహోవా బాహుబలము తక్కువాయనా, యెహోవా బాహుబలము తక్కువాయనా, యెహోవా బాహుబలము తక్కువాయనా. ఎందుకు సందేహం? కొండలను పిడికిళ్లతో పట్టుకొనగలిగిన వాడు, ఆకాశాలను జానతో కొలవగలిగిన వాడు, గాలిని గద్దించి ఆపగలిగిన వాడు, ఉప్పొంగే సముద్రాన్ని అణిచి వేయగలిగిన వాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించగలిగిన వాడు, నీ అవయాలలో ఉన్న లోపాలను గుర్తించగలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యెహోవా బాహుబలము తక్కువాయనా, యెహోవా బాహుబలము తక్కువాయనా. ఆయన బలముని ఇస్తుంది ఎందుకు? తన ప్రజలకు స్వస్థపరచాలని. రోమపత్రిక 15:19 ఒక మాట ఉంది. దైవజనుడైన పౌలు చెప్తున్నారు, నా పరిచర్య మూలముగా ఆయన చేయించిన కార్యాలు, నా పరిచర్య మూలముగా ఆయన ఎన్నెన్నో కార్యాలు చేయించారు. ఓకే, మరి దేనిని గూర్చియో మాటలాడ తెగింపను. మీరు అవసరమైన చదవట్లేదు అనుకోండి. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, ఆ పాటలు చూడండి, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించారు కార్యాలు. క్రీస్తు నా ద్వారా చేయించారు. చేసింది పౌలు కాదు, చేసింది యేసుక్రీస్తు బలం. నేను ఏ స్థలముకి వెళ్ళినా కుంటివారు లేచి నడిచారు, మగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, ఆవరించిన దురాత్మ శక్తులు దూరపరచబడినాయి.
ఎన్నెన్నో గుర్తుల బలం. వాక్యం చెబుతున్నప్పుడే అద్భుతాలు జరిగాయి. అన్ని జనులందరూ విశ్వసించారు గుర్తుల బలాన్ని చూసి, పరిశుద్ధాత్మ బలాన్ని చూసి. ఇవి ఎలా జరిగాయి? నా ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించిన ఈ కార్యములన్నీ ఈరోజు మీ జీవితంలో కూడా జరిగించబోతున్నారు. మీ జీవితంలో ఉన్న ఆ అవిశ్వాసపు పొర తొలగిపోవాలి. యేసయ్య బలము ఎట్టిదో మీరు గుర్తించాలి. యాకోబు బలవంతుడే మన బలవంతుడు. యాకోబు బలవంతుడే నీ బలవంతుడు. ఆయన బాహుబలము తక్కువైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 29:11 చదవండి. చెప్పేనా? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. మనిషికి ఒక కళ్ళజోడు కొనిపెడతాను మీకు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే ఏం జరుగుతుంది? యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇంకోసారి చేతులు పైకెత్తి సమాధానాన్ని పొందాలనే వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ తర్జుమాలో ఎలా ఉంది? ఇంకో తర్జుమాలో చదివితే ఆయన తన ప్రజలకు బలము ఇచ్చి వారిని సమాధానపరిచెను అనుంది. వారికి సమాధానము అనుగ్రహించెను. దేశాల మధ్యలో ఇజ్రాయేలుకు సమాధానం కలగజేస్తున్నారు ఆయన బలము ద్వారా. యెహోవా బాహుబలము తక్కువైనా ఏమండి, నా భర్త గారితో మీరు మాట్లాడే నన్ను పట్టించుకోమని ఇంటికి రమ్మని చెప్పండి. అయ్యగారు పెద్ద మనిషి గారు, మీకు అది పెద్ద మనుషులు కదండి, మా భర్త గారితో కొంచెం మాట్లాడండి, కొంచెం నా సంగతి పిల్లల సంగతి. ఈ విన్న పెద్ద మనిషి ఏం చేశారు? బయటికి వెళ్ళి ఆయన భర్త ఎలా అంట, ఆ 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 భర్త ఎలా అంట. ఆ భర్తకు ఆ సంగతి తెలిసింది. ఆయనకు చెప్పుకున్నారు, ఆయనంతా చాటింపు చేస్తున్నారని. ఆడికి ఉండాల్సిన బీపీ ఇంకొంచెం రేజ్ అయింది. కుటుంబంలో కలవరం. అలా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటి విషయాలు చెప్పుకుంటే దైవ సేవకులు చెప్పుకోండి, ప్రార్థనలు చేస్తారు. ఆ కొంపకి కొంప తిరిగి చెప్పాకండి. పర పురుషులు కానీ పర స్త్రీలు కానీ మీ ఇళ్ళకి రాకూడదు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, ఆ ఇంటి యజమానుడు అక్కడ పేకాట ఆడుతుంటారు. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు మీరు. ఇంట్లో భర్త గారు డ్యూటీకి వెళ్తున్నారు, భార్య ఎక్కడికో పనికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు. ఆ మగపిల్లడికి 4 స్నేహితులు. వాళ్ళని పిలుచుకుంటాడు, చెస్ క్యారమ్ బోర్డు ఆడతారా అని. ఆ ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు మీ ఇళ్ళకి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో కొంచెం గుర్తు పెట్టుకోండి. నేను ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, ఇది జంక్షన్. ప్రతి ఫోన్ కాల్ ఇక్కడికి రావాల్సిందే. అందుకని కొంచెం జాగ్రత్త పరుచుకోండి కుటుంబాలని. సంఘస్థులు కాబట్టి చెప్తున్నాను. ఆయన తన ప్రజలకు
ఆయన బలం ఇచ్చి ఆయన వారికి సమాధానం కలగజేస్తారు. మరి ఇతరులు ఏం చేస్తారు? కుటుంబాలను కలవరపరుస్తారు. ఎక్కువగా మీతో చెప్పాలని లేదు ఈరోజు. హబక్కూకు పుస్తకంలో 3:17 కూడా ఒక మాట చదవండి, ముగిస్తున్నాను. దొరికిందా? హబక్కూకు 3వ అధ్యాయంలో 17 నుండి చదవండి. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు ఉన్నావు. అది కూడా ఉంది అక్కడ. చేనిలోని పైరు చేతికి రాకున్నా ఎన్నో వాక్యం అది? 17. మరి నేను చెప్పింది ఎంత? 15 చెప్పింది. అంజూరపు చెట్లు పూయకుండినను, మిషన్లు చెవిటి మిషన్లు కూడా కొనిపెట్టాలి మీకు. 17 నేను చెప్పింది. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. అందరూ చెప్పండి ఆ మాట, చెప్పండి గట్టిగా, నోటితో ఒప్పుకోనండి. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అంత పోషమే, అంత పోవటమే, రావటం ఏమీ లేదు, అంత పోవటమే. నేను యెహోవా యందు ఆనందించెదను, తర్వాత నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆ తర్వాత ప్రభువగు యెహోవాయే నాకు బలము. అందరు చెప్పండి ఆ మాట. ఆ తర్వాత ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. బోధకాళ్ళ ఏ కాళ్ళు? ఆయన నా కాళ్ళను, ఆయన నాకు బలమై ఉన్నారు. ఆయన నాకు బలం ఇస్తే నా కాళ్ళు ఎలా ఉంటాయి? లేడి కాళ్ళు అంటే ఆడపిల్లల కాళ్ళు కాదు. లేడి అనే ఒక జంతువు ఉంది, ఎన్నరా? ఆ లేడి కళ్ళు మూసి తెరిచేసరికి ఇక్కడ లేచిందంటే అక్కడ మెంటివారి తోటలో ఉంటుంది. అక్కడ కనపడిందంటే గునిపుడికి వెళ్ళింది, ఇదిగో అనేసరికి తాడేరు వెళ్ళింది. దాని కాళ్ళు ఎప్పుడూ గంతులు వేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన నా కాళ్ళను బోధకాళ్ళగా చేయలేదు. నా కాళ్ళు ఎక్కడ చెరలో చిక్కోలేదు. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె ఉన్నాయి. ఉన్నత స్థలములలో ఆయన నన్ను నడవచేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం అలా ఊపుతూ చెప్పండి. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయబోతున్నారు. ఉన్నత స్థలములలో ఆయన మిమ్మల్ని నడివచేయును. ఎప్పుడండి? అన్నీ పోతే పోయినాయి. ఆయన నాకు బలమిచ్చినప్పుడు, ఆయన నాకు బలమై ఉన్నప్పుడు నా కాళ్ళు లేడి కాళ్ళ వలె ఆడతాయి. మీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయబోతున్నారు. పశ్చిమ గోదావరి పరిచర్యను లేడి కాళ్ళ వలె పరిగెత్తేటట్లు చేయబోతున్నారు దేవుడు. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక జరగబోయేది వేరుగా చేయబోతున్నారు దేవుడు. ఇప్పటి వరకు సంస్థలో జరిగిన పరిచర్య కంటే లేడి కాళ్ళ వలె ఈ పరిచర్య గంతులు వేయుచు పరుగులెత్తబోతూ ఉంది. ఉన్నత స్థలాలలోనికి రాబోతూ ఉంది. అంతటి కార్యం జరగబోతూ ఉంది. అలా జరిగితేనే ఇది సేవ. అలా జరగకపోతే ఇది దేవుని ద్వారా నియమించబడింది కాదు. దేవుని ద్వారా నియమించబడిన సంస్థ అయితే,
దేవుని ద్వారా నియమించబడిన సంఘం అయితే, దేవుని ద్వారా నియమించబడిన దైవ సేవకులే అయితే ఈ సంస్థ ఉన్నత స్థలములలో నడవబోతా ఉంది. అందరూ అనుకోవచ్చు సంస్థ అధినేత లేరు, ఇక ఈ సంస్థ ఏమైపోతుందో, మా సంఘంలో నుంచి మీరు వెళ్ళారు కదా, మా సంఘంలో నుండి ఏసాను లేరుగా, మరలా మా సంఘంలోకి రండి అంటారేమో. నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీ కాళ్ళు బోధకాళ్ళు అవుతాయి అని నేను అన్ను. వెళ్ళండి అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా బోధకాళ్ళోలే కాబట్టి, కాళ్ళు కథలో పొట్ట కథలతో చేతుల కథలో ఉన్నావు. సంస్థ అధినేత లేరు, ఇక మా మూల మా అంటారు. మీరు అప్పుడు అనండి, సమస్త అధినేతను ప్రభు తీసుకెళ్ళారు, సమస్త బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఏం చేయబోతున్నారు మీ జీవితంలో అంటే అప్పుడు అడగండి, ఈ సంస్థను, ఈ సంఘాలను, ఈ పరిచర్యను లేడి కాళ్ళవలే గంతులు వేసేటట్లుగా చేయబోతున్నారు. కొట్టు గట్టిగా గట్టిగా. ఉన్నత పర్వతాల మీద, ఉన్నత స్థలముల మీద నడువ చేయబోతూ ఉన్నారు. అంతటి కార్యం మీ కళ్ళతో చూడబోతున్నారు. ఒక సంచలనం రేపబడబోతూ ఉంది. అలాంటి బలము ఆయన ప్రత్యేకముగా తన ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్యా, అందరికీ బలమిచ్చువాడవు నీవే. యేసయ్యా, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. ఇదే ప్రార్థన చేశాను నేను. యేసయ్యా, సమస్తలో ఉన్న ప్రతి సేవకునికి బలము ఇచ్చువాడవు నీవే. యేసయ్యా, సమస్తలో ఉన్న ప్రతి విశ్వాసికి బలము ఇచ్చువాడవు నీవే. సొమ్మసిల్లక అలయక ఈ ప్రజలు నడచిపోవాలి, అలయక పరిగెత్తాలి. యాత్ర చేసే మార్గాలను ప్రియముగా ఎంచుకోవాలి, సంపూర్ణమైన స్వస్థతను పొందాలి. ఈ సంస్థ సమాధానముగా ఉండాలి. ఈ సంస్థ లేడి కాళ్ళ వంతే గంతులు వేస్తూ వెళ్ళాలి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ కళ్ళు చూడబోతున్నాయి, మీ చెవులు వినబోతున్నాయి. గంతులు వేయుచు ఈ పరిచర్య ముందు కొనసాగబోతూ ఉంది. విశ్వసించిన వారు చెప్పండి గట్టిగా, స్తోత్రం అని చెప్పుకోండి గట్టిగా. దీనికి ముగింపు లేదు, మనకి ప్రారంభమే ఉంది. ఈ సంస్థకి ముగింపు లేదు. దీనికి కారణం ఈ లోకంలో ఉన్నంత కాలం కొనసాగటం, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడికి, పరలోకానికి, మరలా అక్కడ ప్రారంభం అవుతుంది. ప్రైజ్ లార్డ్. అక్కడ ప్రారంభం కాగానే మరలా అక్కడ యేసయ్య గారు వస్తారు. దీనికి ముగింపు లేదు. ఎవ్వరూ ఏం కలవరపడవలసిన అవసరం లేదు. అన్ని చోట్ల చెప్పుకోండి, హోసన్నా మినిస్ట్రీ బలవంతుడు, అందరికీ బలమిచ్చువాడు. ఒకటి, బలమిస్తే అలయక పరిగెత్తుతారు, తర్వాత యాత్ర చేయగలుగుతారు. మూడవది, స్వస్థత పొందుతారు, సమాధానకరంగా ఉంటారు. లేడి కాళ్ళ వలె గంతులు వేసే అనుభవాల్లోనికి, ఉన్నత స్థలాల్లోనికి వెళ్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కాళ్ళు, లేడి కాళ్ళు అలా మోకరించండి. బోధకాలలాగా మోకరించబాకండి. సరిగా మోకరించి మీ చేతులు ఆకాశం వైపు ఎత్తి, అందరికీ బలమిచ్చు వాడవు నీవే,
అందరు అడగండి చేతుల పైకి. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే యేసయ్యా, యేసయ్యా. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే యేసయ్యా, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. బలవంతుడా, యాకోబు బలవంతుడా, హోసన్నా మినిస్ట్రీ బలవంతుడా, నా బలవంతుడా, నా బలవంతుడా, నీవు నాకు ఉన్నంత కాలం, నీవు నాకు తోడుగా ఉన్నంత కాలం నా జీవితానికి చలనము లేదయ్యా. నేను అలయక పరిగెత్తగలుగుతాను, అలయక పరిగెత్తగలుగుతాను. పక్షి రాజు వలె పైకి నేను ఎగరగలుగుతానయ్యా. యేసయ్యా, యాత్ర చేయు మార్గములను నేను ప్రియముగా ఎంచుకుంటాను. ఓ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. స్వస్థతను పరిచే బలం, సమాధానాన్ని కలిగించే బలం, లేడి కాళ్ళ వలె గంతులు వేసే బలం, 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 బలము, 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 బలము. అదిగో, 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 అదిగో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరు చేతుల పైకెత్తి కళ్ళు మూసి, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే అనండి. అందరు నోటితో ఒప్పుకోనండి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. చప్పట్లు. గట్టిగా. కళ్ళు మూసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కాసేపు దారి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై. నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే.
లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించే లోక మర్యాదలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నామై చూపినావే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా నాతో చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే యేసయ్యా నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అణకువతోనే నీ కృప పొందెదా పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అణకువతోనే నీ కృప పొందెదా అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాచ
వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే. ఈ ఉత్తేజము నాపై కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాపై కలిగించుచున్నది. నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. 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 హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు స్తుతి అందరూ చేతులు ఊపుతూ, చేతులు పైకెత్తి, అందరూ చేతులు ఊపుతూ స్తోత్రాంజలి స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. యేసయ్యా స్తుతి గణ స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. గట్టిగా 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 స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల పరిశుద్ధాత్మతో నింపబడండి. నింపుదల అదిగో అదిగో
స్తుతిగల మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిగల మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. చేతులు ఊపుతూ అందరూ చేతులు ఊపుతూ ఆరాధించండి. యేసయ్యా. స్తుతిగల మహిమలు చెల్లును నా యేసయ్యా. శరబరికమ తిరివక్కబరబరికమ చేతులు పైకెత్తి అందరూ నిరూపకాల మీద చేతులు పైకెత్తి ఊపండి. దేవదూతల వలె పక్షిరాజు వలె పైకి పైకి ఎగరండి. స్తోత్రాంజలి స్తుతిగణ మహిమల 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 స్తోత్రాంజలి. అందుకే 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 స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందరూ చేతులు పైకెత్తి మౌనముగా ఒక్కసారి మీ చేతులు పైకి ఎత్తి ఆయన బలం మన జీవితంలో ఏ కార్యములు చేయును. మన బలవంతుడు అందరికీ బలము ఇచ్చువాడు. ఆత్మీయతలో అలయక మీరు పరిగెత్తబోతున్నారు. అందరు చేతుల పైకెత్తి కళ్ళు మూయండి. ప్రార్థన. అందరు కళ్ళు మూసి పైకెత్తండి. తల చేతుల పైకెత్తి కళ్ళు పెట్టి చిన్న ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడా, నమ్మదగిన పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతైనా నీవు మాకు చాలిన దేవుడవు, కృప చూపగలిగిన వాడవు. ఇదిగో ఈ ఆరాధనలో ప్రారంభము నుంచి ఇంతవరకు మీరు మా మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా
ఆది సంభూతుడిగా సంచరించినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. నీవే మా బలం, నీవే మా ఆధారం, నీవు మాకు బలమును కలుగు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవని, ఇదిగో మీ బలమును ఒక్కొక్కరిపై మీ బలమును ప్రదర్శించినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. మీ బలము చేత బలపరిచారు. ఇక మీదట అలయక పరిగెత్తునట్లుగా, ఇదిగో సమస్యలక నీ నిత్య రాజ్యములో నివసించున్నట్లుగా, మీరు ఇచ్చు ఆశీర్వాదాలు అనుభవించున్నట్లుగా నాయన, మీ బలములో ఉన్న స్వస్థత, మీ బలములో ఉన్న సమాధానం, మీ బలములో ఉన్న ఆశీర్వాదం, మీ బలములో ఉన్న ఆనందం ఒక్కొక్కరు అనుభవించినట్లుగా మీరు బలపరిచినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. కృంగిన వారిని లేవనెత్తినందుల కొరకై స్తోత్రాలు నాయన. మీ వాక్యము ద్వారా అలసిన ప్రాణములను సొమ్మసిలిన వారిని బలపరిచినందుల కొరకై నీకు స్తోత్రాలయ్యా. ప్రతి కన్నీళ్లను తుడిచారు, ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచి మీరు బలపరిచినందుల కొరకై నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ వాక్య బలము చేత కృంగిన మా ప్రాణములను, అలసిన మా ప్రాణములను సాధదీర్చగలిగిన దేవునిగా, ఇదిగో ఈ ఆరాధనలో మీరు మా పక్షమై ఉన్నారని మరొక్కసారి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యం చెప్పిన మీ దాసులను కూడా ఇంకను వేల మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా బలపరిచి వాడుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరి చేతులు ఊపుతూ చెప్పండి స్తోత్రం. గట్టిగా స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ మా ప్రేమ పూర్వకమైన వందనాలు, ప్రార్థనలు చేయించుకొని మీ కానుకల పెట్టెల్లో సమర్పించుకోండి. వెంటనే ఆ చక్ర